మనం చెప్పుకోబోయే మైండ్ సెట్ టాక్ ఏందంటే రిస్క్ అన్నమాట. అసలు రిస్క్ అంటే ఏందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. సో, ఇఫ్ సపోజ్ మనం ఒక వర్క్ తీసుకున్నాం. ఆ వర్క్‌లోకి మనం దిగితే అది మనకి లాస్‌నిస్తదా? ప్రాఫిట్‌నిస్తదా? మనకేం తెలీదు. సో, అలాంటప్పుడు ఓన్లీ మన మీద మనకున్న నమ్మకంతో ఆ వర్క్‌లో దిగడాన్ని రిస్క్ అంటారనమాట. సో, ఈరోజు మనం చూస్తుండొచ్చు మన డైలీ లైఫ్‌లో వినే గ్రేట్ పర్సనాలిటీస్ కావచ్చు, రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ కావచ్చు. సో, వాళ్ళందరూ ఎప్పుడో ఒకరు ఎప్పుడో ఒకసారి రిస్క్ తీసుకున్న వాళ్ళే. సో, అలా రిస్క్ తీసుకోవడం వల్లే వాళ్ళు ఈరోజు ఆ పొజిషన్‌లో ఉన్నారనమాట. సో, కొటేషన్ లైక్ మార్క్ జుగంబర్గ్ ఆయనకి తెలుసు. గ్రేట్ పర్సనాలిటీ అనమాట ఆయన. సో, ఆయన కొటేషన్ చెప్తారు. ద బిగ్గెస్ట్ రిస్క్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్. ద బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ అనమాట. సో, అంటే రిస్క్ అనేది ఏందంటే నువ్వు ఎటువంటి రిస్క్ తీసుకోకపోవడం చాలా పెద్ద రిస్క్ అంటారనమాట. సో, నువ్వు లైఫ్‌లో ఒక పొజిషన్‌కి ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా రావాలి ఈ లైఫ్‌లోకి, ఈ సొసైటీలోకి అంటే ఖచ్చితంగా నువ్వు రిస్క్ అనేది తీసుకోవాలనమాట. సో, అలా ఎప్పుడైతే నువ్వు రిస్క్ అనేది తీసుకోకుండా ప్రతి ఒక్కరికి భయపడతా ఉన్నావనుకో, సో, నువ్వు లైఫ్‌లో ఎప్పుడు సక్సెస్ కాలేవు. సపోజ్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు, స్టార్ట్ చేసావు. ఓకే. కొంత టైం దాకా బాగానే పోతా ఉంది. బాగానే పోతా ఉంది. అప్పుడే వెంటనే రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వచ్చి "ఇయన్నీ నీకు అవసరమారా? బిజినెస్‌లు ఇయన్నీ అవసరమా? ఈ లాస్ పని. అదేదో శుద్ధంగా నువ్వు జాబ్ చేసుకుంటా పోవచ్చు కదరా! ఎందుకు ఈ బిజినెస్‌లోకి దిగావు?" అది ఇది అంటారు. సో, వాళ్ళకి తెలీదు. మీ మీద మీకు నమ్మకం ఉంది. మీరు ఏదో ఒక రోజు దాన్ని సక్సెస్ చేసి చూపిస్తారని వాళ్ళకి తెలీదనమాట. సో, అలాంటి వాళ్ళ మాటలను పట్టించుకోకుండా మీ వర్క్ ఏందో మీరు చేసుకుంటా పోండి. రిస్క్ తీసుకోండి. లైఫ్‌లో రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ అనేది మిగులుతదనమాట. సో, నువ్వు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉంటే నీకు రిగ్రెటే మిగులుతదనమాట. ఓకే. సో, కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.